ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు మనము ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అంటే వెబ్ స్క్రాపింగ్లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా చేస్తామో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే మేము ప్రజెంట్ ఎలా చేస్తున్నాము అనేది మీకు A to Z నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఏదైతే మీకు ఇమేజ్ నేను డిస్ప్లే చేశాను. సో ఈ ఇమేజ్లో వచ్చేసి ఫస్ట్ మనకి ఏదైనా కంపెనీలో అంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ మనము క్లుప్తంగా చదవాలన్నమాట. ఓకే, సో దాన్ని ఒకసారి మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనము ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేస్తే బెటర్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము పైథాన్లోనే కాదు, అంటే స్క్రాపింగ్ అనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నానండి వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఈ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ అనేది నాట్ ఓన్లీ పైథాన్ అనమాట, పైథాన్లో కాకుండా జావాలో కూడా మనం చేయొచ్చు. ఓకే, అదర్ టెక్నాలజీస్లో కూడా మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ మనకేంటి అంటే పైథాన్ అనేది బాగా వచ్చు కాబట్టి మనము పైథాన్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనము డాక్యుమెంటేషన్ చదవాలి. అంటే మనకి క్లయింట్ డాక్యుమెంటేషన్ పంపిస్తాడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఏ వెబ్సైట్ ఉండాలి, ఎట్లా డేటా అంటే ఏ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. మీకు డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను లైవ్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇదంతా పైథాన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు చూసినంత కూడా పైథాన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ పైథాన్ ఎన్విరాన్మెంట్లో అంటే మనకి పైథాన్లో చాలా ఉన్నాయి మాడ్యూల్స్. లైక్ మనం చూసుకున్నట్లయితే స్క్రాపీ అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో మనం స్క్రాపింగ్ యూజ్ చేసుకొని కూడా మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అలాగే మనకి సెలేనియం మాడ్యూల్ అని ఉంటుంది. సో సెలేనియం మాడ్యూల్ ఇట్లా చాలా ఉన్నాయి మనకి పైథాన్లో. ఓకే, నేను చూస్ చేసుకున్న మాడ్యూల్స్ ఏంటంటే ఈ రోబోట్ ప్రాసెస్, రిక్వెస్ట్ మాడ్యూల్, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్, పాండాస్. ఇవి ప్రయారిటీ కింద తీసుకున్నాను. ఇంకా మనకి ప్రోగ్రామ్ అంటే డెవలప్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా రిక్వైర్మెంట్ మాడ్యూల్స్ ఏమైనా ఉంటే అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇది వచ్చేసి వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మన డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేస్తుంటారు కదా ఏ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది. సో దానికి సంబంధించిన జస్ట్ వెబ్సైట్ అనమాట, అంతే. ఓకే, సో వన్స్ మనము ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఓకే, సో వచ్చిన డేటా ఏదైతే మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ డేటాని మనము లోడ్ చేయాలన్నాము కదా. లైక్ తను చెప్తారు, అంటే మనకి క్లయింట్ మెన్షన్ చేస్తాడు ఫైల్స్లో కావాలంటే ఫైల్స్లో ఇవ్వాల్సి వస్తుంది. లేదు అంటే డేటాబేస్లో స్టోర్ చేయండి అంటే మనము డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇక్కడ నేను 2 కాన్సెప్ట్లు తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఫైల్స్లో స్టోర్ చేస్తాను, అలాగే MySQL డేటాబేస్లో కూడా స్టోర్ చేస్తాను. ఓకే, సో ఈ ఎంటైర్ కోడ్ మొత్తాన్ని కూడా నేను గిట్ రిపోలో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మనం ఇక్కడ గిట్ రిపాజిటరీని కూడా మనం నేర్చుకోవచ్చు, అంటే గిట్ మీద ఎలా వర్క్ చేయొచ్చు అనేది. అలాగే ఈ ఏరియా మొత్తం, ఒక్క నిమిషము. సో ఇప్పుడు మనము ఈ ఏరియా మొత్తము కంప్లీట్ చేసిన తర్వాత మనకి క్లయింట్ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ఓకే, షెడ్యూల్ చేయాలి అనుకుంటే మన లోకల్ సిస్టంలో మనం షెడ్యూల్ చేయలేము. ఓకేనా, సో లోకల్ సిస్టంలో మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ కానీ లేదా మీరు డెస్క్టాప్ కానీ తీసుకున్నట్లయితే దాంట్లో మీరు ఒకవేళ షెడ్యూల్ కానీ చేస్తే 24 hours మీ యొక్క ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఆన్లో ఉండాలి. అలాగే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉండాలి. సో మనము 24 hours మన ల్యాప్టాప్ను కానీ మన డెస్క్టాప్ను కానీ ఆన్ చేయలేం. ఓకే, అంటే ఆన్లో పెట్టుకోలేం కదా. సో దానికోసం ఏంటి అంటే మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ వర్చువల్ మెషిన్ అనేది మనకి ఈ అజ్యూర్ అనే క్లౌడ్ను దాన్ని యూజ్ చేసుకొని ఈ వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ వర్చువల్ మెషిన్లో ఈ స్క్రిప్ట్ ఏదైతే మనం రాసామో ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా దీంట్లోకి లోడ్ చేసుకొని ఓకే, దీంట్లో మళ్ళీ జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేసుకొని ఓకే అక్కడ షెడ్యూల్ చేస్తాం. సో ఇట్లా షెడ్యూల్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే ఈ మెషిన్ ఉంటుందో ఈ మెషిన్ 24 hours ఆన్లో ఉంటుంది విత్ ఇంటర్నెట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరంతా ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ ఏరియా మొత్తం కూడా మనం లోకల్లో చేస్తాం. ఓకే, సో ఈ వర్చువల్ మెషిన్ జెన్కిన్స్ ఇవి మన కాన్సెప్ట్లు కాదు యాక్చువల్లీ.
బట్ మనం ఏంటంటే మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అంటే ఈ అజ్యూర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అంటే వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేస్తాము మేము జనరల్గా, అలాగే దాని లోపల జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, అలాగే ఈ మన యొక్క ఎంటైర్ స్క్రిప్ట్ని దీని లోపలికి ఎలా అప్లోడ్ చేసుకుంటాము, మళ్ళీ దాన్ని ఎలా షెడ్యూల్ చేస్తాము అనేది ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకే. ఈవెన్ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా నేను ఒక డమ్మీ ఎన్విరాన్మెంట్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా నేను ఒక వర్చువల్, అంటే ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో చేస్తాను, అంటే నా లోకల్ సిస్టంలో కాకుండా వేరే మిషన్, అంటే నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఒక విఎం క్రియేట్ చేశాను అనమాట, వర్చువల్ మెషిన్, ఓకే. సో ఇది ఫ్రెష్, అంటే ఓఎస్ ఇన్స్టాల్ చేసినది దాంట్లో జస్ట్ అంతే, ఓకే. దీంట్లో మీరు చూసుకుంటే ఏమి లేదు, నాకు చూడండి ఇక్కడ జస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందో అలా ఒక సిస్టమ్ ఉంటుంది, ఓకే. ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకొని మీకు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని ఎలా చేయొచ్చు అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా ఒక లైన్ కూడా స్కిప్ చేయండి నేను, ఓకే. ఎవ్రీథింగ్ మీకు పైథాన్ ఇన్స్టాలేషన్ చేసిన కాడి నుంచి దాని స్క్రిప్ట్ని షెడ్యూల్ చేసేంత వరకు మీకు ఎవ్రీథింగ్ ఈ మెషిన్ మీద చెప్తాను, ఎందుకంటే ఈ మెషిన్లో నథింగ్ ఏమి లేదు, ఇదొక జస్ట్ ఇప్పుడే మనం ఒక సిస్టమ్ కొనుక్కుంటే మనకి ఏమి ఉండవు కదా, సో అట్లాంటి ఒక మిషన్ అనమాట. సో ఇది కూడా ఒక వర్చువల్ మిషన్, ఇది నేను క్రియేట్ చేసుకుంది, దీన్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఫైనల్గా మీకు లాస్ట్ మీకు ఈ విఎమ్స్ గురించి, ఓకే, అండ్ మనం చేసే వర్క్ ఎవ్రీథింగ్ మీకు ఫైనల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది థియరీ, ఓకే. ఇది మనం చేయబోతున్న ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ మీకు డాక్యుమెంటేషన్, అసలు మీరు డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. అసలు మనకి క్లయింట్ డాక్యుమెంటేషన్ ఎలా ఇస్తారు, వాళ్ళ డేటా రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, అప్పుడు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మీరు డాక్యుమెంటేషన్ కూడా మీకు ఈ వీడియో కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్, ఓకే. చూడండి, సో ఇది డాక్యుమెంటేషన్ మంది. సో ఇది ఇక్కడ వచ్చేసి మ్యాక్రో ట్రెండ్స్ అండ్, ఓకే, మ్యాక్రో ట్రెండ్స్ అనే వెబ్సైట్ ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్ స్టాక్స్ రిలేటెడ్ డేటా ఫ్రమ్ మ్యాక్రో ట్రెండ్స్ అనమాట, ఓకే. మ్యాక్రో ట్రెండ్స్కి సంబంధించిన అంటే స్టాక్స్ ఉంటాయి అనమాట, ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నారు. సో డిస్క్రిప్షన్ ఇచ్చారు జస్ట్, అంటే ఏం చేయాలి అనేది. ఇక్కడ వాళ్ళు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనమాట, ఓకే, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇస్తారంట. అది వచ్చేసి కంపెనీస్ లిస్ట్ .csv ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ గివెన్ కంపెనీస్ లిస్ట్ అంట, ఒకసారి చూద్దాము. సో వాళ్ళు ఇచ్చిన కంపెనీస్ లిస్ట్ ఎలా ఉంటుందో. సో కంపెనీస్ లిస్ట్ ఇవన్నమాట వాళ్ళు ఇచ్చినవి. సో ఇదంతా కూడా కంపెనీస్ లిస్ట్, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ యాపిల్, ఇది వచ్చేసి టిక్కర్, ఇది కంపెనీ నేమ్, ఓకే. సో ఇవి కంపెనీస్ లిస్ట్ వాళ్ళు ఇచ్చింది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 5097 ఉన్నాయి. సో ఈ 5097 కంపెనీస్ యొక్క డేటాని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఓకేనా. సో మనము చూద్దాము నెక్స్ట్ అది ఎట్లా చేయాలి అనేది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు అంటే ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. సో మీరు ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఇట్లా యూఆర్ఎల్స్ ఇస్తారనమాట. యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మీరు సో ఇప్పుడు యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూద్దాం మనం, ఓకే. యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్లు తీస్తున్నారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ దీంట్లోనే డేటా. సో ఇక్కడ ఒక బాక్స్ని హైలైట్ చేశారు, అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ సంబంధించిన డేటా అనమాట ఇది. అలాగే మీరు ఇంకా బాటంలోకి వెళ్ళారంటే మళ్ళీ ఇంకో యూఆర్ఎల్ ఇచ్చారు, ఓకే. యూఆర్ఎల్ చూడండి, ఇప్పుడు ఏంటి బ్యాలెన్స్ షీట్, అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన డేటా. అలాగే మళ్ళీ మనకి కిందకి వెళ్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ అట్లా బాటంకి వెళ్దాం, అలాగే కీ ఫైనాన్షియల్ స్టేట్, ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ వాళ్ళు ఏమిచ్చారంటే ఇన్ ఈచ్ పేజ్ యూ విల్ గెట్ 2 ఫార్మాట్స్ డేటా లైక్ యాన్యువల్ అండ్ క్వార్టర్లీ, యూ షుడ్ స్క్రాప్ బోత్ ఫార్మాట్స్ డేటా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ డేటా, అలాగే ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్ యొక్క డేటా.
ఓకే, ఇది బ్యాలెన్స్ షీట్ డేటా. అలాగే మీకు క్యాష్ ఫ్లో అండ్ కీ ఫినాన్షియల్ రేషియోస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీకు 2 ఫార్మాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి యాన్యువల్, ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. ఇప్పుడు మీకు క్వార్టర్లీ మీరు క్లిక్ చేసాను అనుకోండి, సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి క్యూగా మారింది. రైట్. సో వాళ్ళు చెప్తున్నారంటే మనకి యాన్యువల్లో కావాలంటున్నారు, క్వార్టర్లో కావాలంటున్నారు. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే ఇదే కంపెనీకి ఏంటంటే జనరల్ మోటార్స్, జిఎం జనరల్ మోటార్స్. అంటే ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే జనరల్ మోటార్స్ ఉందో ఒకసారి చూద్దాం. జనరల్ మోటార్స్ ఒకసారి చూద్దాం మనం. జనరల్ ఎలక్ట్రిక్, ఇక్కడ చూడండి జనరల్ మోటార్స్ అని. సో ఇదన్నమాట జిఎం అని ఉంది. సో ఇది వచ్చేసి టిక్కర్ నేమ్, ఇది వచ్చేసి కంపెనీ నేమ్. ఒకసారి ఇది క్లోజ్ చేసేస్తాను నేను. ఇక్కడ చూడండి జనరల్ మోటార్స్ జిఎం. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ డేటా కావాలనుకోండి, సింపుల్గా చూడండి ఇది యాపిల్ టిక్కర్, ఇది కంపెనీ నేమ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇక్కడ ఈ ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాన్ని డైనమిక్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నాకు యాపిల్ డేటా కావాలంటే సింపుల్గా యాపిల్ ఫస్ట్ టిక్కర్. సో టిక్కర్ తీసుకోండి, సారీ ఇక్కడ టిక్కర్ అనమాట, జిఎం దగ్గర టిక్కర్. సో జనరల్ మోటార్స్ దగ్గర ఇది కంపెనీ నేమ్ అంటే యాపిల్. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేసి చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, జనరల్ మోటార్స్ ఉంది కదా. ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాము కంపెనీ నేమ్ మారద్దా లేదా, లేదా ఎర్రగా ఏమైనా వచ్చిద్దా. ఇక్కడ చూడండి యాపిల్ అంటే యాపిల్కి సంబంధించిన డేటా అనమాట అది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ మనము ఈ రెండింటిని మారుస్తూ ఉంటే మనకి డేటా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అది కాన్సెప్ట్. ఓకేనా. సో అలా మనము ఈ ఎన్ని కంపెనీస్ అయితే ఇచ్చారో ఇక్కడ ఏంటంటే మొత్తం 5097 కంపెనీలు ఉన్నాయి. 5097 కంపెనీల యొక్క డేటాని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీంట్లో ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే 5000 డేటా ఉంది కాబట్టి బెటర్ టు యూస్ ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. ఓకేనా. సో ఇది డేటా. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ ఎలా ఇచ్చారంటే ద ఫైనల్ అవుట్పుట్ షుడ్ బి లైక్ ద బిలో గివెన్ ఫార్మాట్ అంట. సో ఈ ఫార్మాట్లో వాళ్ళకి డేటా అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనము చెప్పున్నాం కదా, ఫైల్స్లో కానీ డేటాబేస్లో కానీ ఈ రెండిట్లో వాళ్ళు ఏ ఫార్మాట్లో అడుగుతున్నారంటే డేటాని, సారీ ఈ ఫార్మాట్లో అంటే ఫస్ట్ టిక్కర్ ఉండాలి, తర్వాత కంపెనీ నేము, తర్వాత పారామీటరు, తర్వాత టైప్ వచ్చేసి ఇన్కమ్ స్టేట్మెంట్, డేట్. ఇక్కడ డేట్ కానీ చూసినట్లయితే మీరు సారీ ఇక్కడ చూడండి ఈ డేట్ అనమాట. ఓకే, ఈ డేట్. అలాగే మనకి ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఇన్కమ్ స్టేట్మెంట్, రైట్. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. సో టిక్కర్ యాపిల్ ఏఏపిఎల్, కంపెనీ నేమ్ వచ్చేసి యాపిల్, పారామీటర్ రెవెన్యూ ఉంది. సో ఈ పారామీటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది. ఓకే, ఇది పారామీటర్ రెవెన్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ టైప్ అంటే ఇదనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఒక టైప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేట్. ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ ఏంటంటే ఇది ఇక్కడ ఇచ్చారు చూసారా, ఈ డేట్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యూ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డేట్కి ఈ వాల్యూ అనమాట 91,899 అంటే రెవెన్యూ, డేట్, వాల్యూ. చూడండి రెవెన్యూ, ఇన్కమ్ స్టేట్మెంట్, డేట్, దానికి సంబంధించిన వాల్యూ. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎందుకు రిపీట్ అయినాయి అంటే ఇక్కడ చూసినట్లయితే సో 1, 2, 3, 4 డేట్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, వాటి యొక్క వాల్యూస్ అనమాట. అంటే రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా ఒకే లైన్లో వస్తాయి. సో ఈ ఫార్మాట్లో మనం చేసి ఇవ్వాలి వాళ్ళకి. అలాగే ఇది మెట్రిక్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే డాలర్స్ అనేది కూడా డాలర్ సింబల్. సో దాని మీనింగ్ ఏంటంటే మిలియన్స్ ఇన్ యూఎస్డి అనమాట, డాలర్ టైప్. ఇక్కడ చూడండి ఫినాన్షియల్ టైప్. ఫినాన్షియల్ టైప్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ మనం చూడండి ఫ్రీక్వెన్సీ క్యూ ఉందంటే ఇక్కడ మీద క్వార్టర్లీ, యాన్యువల్లీ. సో క్వార్టర్లీ అయితే క్యూ ఉంటుంది, యాన్యువల్ అయితే ఏ ఉంటుంది. సో అది ఫినాన్షియల్ టైప్. క్రియేటెడ్ డేట్ అంటే ఏ రోజైతే మనం స్క్రాప్ చేసామో ఆ రోజు యొక్క డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ద స్క్రిప్ట్ ఫర్ ఎవ్రీ డే అట్ 8 PM. సో నేను చెప్పాను కదా, ఈ స్క్రిప్ట్ మొత్తం ఏదైతే మనము వన్స్ ఈ స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోతుందో దీన్ని మనం షెడ్యూల్ చేయాలి. సో షెడ్యూల్ చేయడానికి నేను ఒకటి చెప్పాను కదా, ఒక VM క్రియేట్ చేస్తాము, దాంట్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకొని జెన్కిన్స్ ద్వారా మనం షెడ్యూల్ చేస్తాం అనమాట. ఓకే, అది మీకు ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఎంటైర్ మేము చేసే ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకే, మేము కంపెనీలో కూడా మేము ఇట్లాగే చేస్తాము. ఓకేనా. సో మీకు ఈ యొక్క అసలు ఇప్పటివరకు ఏంటంటే థియరీ నేర్చుకున్నాం కదా, అంటే డాక్యుమెంటేషన్ కూడా చూసారు కదా మీరు. సో డాక్యుమెంటేషన్ కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొన్ని కంపెనీస్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయవు. సో మ్యాక్సిమం డాక్యుమెంటేషన్ అడగండి. డాక్యుమెంటేషన్ అంటే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది, ఎందుకంటే మీరు ఏమేమి డేటా స్క్రాప్ చేయాలి అనేది మీకు ముందుగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది థియరీ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా థియరీ. మనము డాక్యుమెంటేషన్ చూసాము. ఓకేనా. నెక్స్ట్ మనము పైథాన్ స్టార్ట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి మనము ప్రోగ్రామ్ ఎలా చేయాలి. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు మనకు ఈ ఎన్విరాన్మెంట్ మళ్ళీ చూద్దాం మనం. ఇది గిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చూస్తాను. ప్రస్తుతానికి మనము ఈ స్క్రిప్ట్ అనేది రాద్దాం. స్క్రిప్ట్ రాసి దాన్ని ఫైల్స్లో స్టోర్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్క్రిప్ట్ డెవలప్ చేసి దాన్ని ఫైల్స్లో స్టోర్ చేద్దాం డేటా అనేది. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత MySQL DBలో స్టోర్ చేద్దాం. సో MySQL DBలో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ గిట్కి మూవ్ చేద్దాం. ఈ కోడ్ మొత్తాన్ని గిట్కి మూవ్ చేసి అక్కడి నుంచి ఈ డేటా మొత్తాన్ని కూడా వర్చువల్ VMలోకి అప్లోడ్ చేసుకుందాం, డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెన్కిన్స్ అనేది ఈ VMలో ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి ఈ స్క్రిప్ట్ని ఇక్కడ షెడ్యూల్ చేద్దాం. సో ఇది స్ట్రక్చర్ మా కంపెనీలో మేము చేసేది ఇంతే. ఓకేనా. సో ఇది థియరీ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము పైథాన్ ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫ్రమ్ స్క్రాచ్. నేను ముందుగా చెప్పాను. సో ఇది నేను ఒక వర్చువల్ VM క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమి లేదు, నథింగ్. మీరు పైథాన్ అసలు జస్ట్ ఒక కొత్త ల్యాప్టాప్ ఉంటే మీకు ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంది. ఓకే, సో దీనిలో నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మొత్తం స్ట్రక్చరు. ఓకే, సో నెక్స్ట్ నుంచి మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.